మేడం నమస్తే అండి. నమస్తే. మేడం రీసెంట్ గా కాశ్మీర్ లో ఒక 28 మంది అవును. ఇండియన్స్ మీద దాడైతే జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మన ఇండియన్స్ చాలా అంటే చాలా బాధపడాల్సిన పని ఇది. ఎందుకంటే అక్కడ తలుచుకుంటుంటేనే మనకి ఇక్కడ న్యూస్ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు పాపం టూరిజం అనేది ఇప్పుడు కాశ్మీర్ కూడా మన ఇండియాలో కలిపేశారని చెప్పి ఏదో చెప్తున్నారు వీళ్ళంతా. అవునా? అయితే టూరిజం వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాలి. కానీ ఏందంటే ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళామంటే అక్కడి నుంచి మనం రిటర్న్ వస్తామా లేదా అని చెప్పేసి ఒక భయం పుట్టుకొని వస్తుంది. అక్కడ కొంచెం భయం వస్తుంది. ఎందుకంటే పిల్లలు తిన్నారు. ఇప్పుడు 28 మందిని చంపేశారంటే వాళ్ళ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు అవన్నీ చూసిన తర్వాత కూడా ఇంత దారుణానికి ఒడిగట్టారంటే అంటే నాకు ఒకటి డౌట్ ఏమొస్తుందంటే దీని వెనకాల ఎవరన్నా హస్తం ఉందా? అవునా కదా? పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటే ఇంకా పాకిస్తాన్ వాళ్ళ గురించి, ఆ టెర్రరిస్టుల గురించి, ఉగ్రవాదుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే ఎంత డేంజరస్ అంటే మనము ఇప్పుడు సపోజ్ మనం అందరం కలిసి వెళ్ళామనుకోండి, మనలో సగం మందిని చంపేశాము, ఇంకా సగం మంది బతికుంటారు. ఇంకా ఎందుకు మమ్మల్ని కూడా చంపేయండి అన్నంత వాళ్ళకే జవాబు చెప్పుకునేంత పరిస్థితి తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే సామాన్యంగా వాళ్ళని వదిలిపెట్టారు. అంతమందిని చంపిన వాళ్ళని మనల్ని వదిలిపెడతారా? అవునా కదా? అయితే ఇక్కడికి ఏంటంటే నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు ప్రధాన మంత్రి గారు కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకొని ఇది గట్టిగా యాక్షన్ తీసుకొని ఇక్కడితో పులి స్టాప్ పెట్టాలి. ఇవి మన ఇండియన్స్ ఎంత బాధపడి ఉంటారు, ఎంత కష్టపడి వాళ్ళు వెళ్ళి, పిల్లలు కూడా ఉన్నారు, మీకు తెలుసా? పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు వీడియో కూడా చూసే ఉంటారు మీరు. ఆ బాబు ఏడుస్తున్నాడు, భయభ్రాంతులకి గురవుతున్నాడు. బాబు ఏడుస్తున్నాడు, ఏం చేస్తాం మరి అక్కడ ఇంకా ఎంతమంది చనిపోయారో తెలీదు అంటున్నారు కదా. మరి ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళినట్టు 28 మెంబర్స్ అంటున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళని కాపాడే బాధ్యత మన గవర్నమెంట్ ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కొంచెము దయచేసి నరేంద్ర మోడీ గారికి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మన ఇండియన్స్ ని ఎట్లయినా మిగతా వాళ్ళని కాపాడి ఇలాంటి చర్యలు ఇంకా జరగకుండా అక్కడ మన టూరిస్టులు వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఇట్లా జరిగింది కదా, మళ్ళీ ఇంకోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిని మన ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. థాంక్యూ మేడం.